ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మరణించారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడడంతో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకునే ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ విజయవంతంతో ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి. భద్రతా బలగాలకు అలాగే మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయారని చెప్పని అంటున్నారు. సో డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఉదయం కాంకేర్ జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్నటువంటి సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఇరు వర్గాల మధ్య దాదాపుగా 4 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మరణించారు. ఈ మరణించిన వారిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఆయుధాలను, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి వరుస ఎదురు దెబ్బలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి గడువు కూడా సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అబూజ్మడ్ అటవీ ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కొంత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల మీద పట్టు సాధించేందుకు పెద్ద ఎత్తున అదనపు భద్రతా బలగాలను ఈ ప్రాంతాల్లో మోహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుల నుంచి ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది వరకు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ లో మరణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులు మరణిస్తున్నారు. వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 21వ వ్యవస్థాపక వార్షికోత్సవానికి సంబంధించినటువంటి వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ వార్షికోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మావోయిస్టులు ఎక్కడైనా అశాంతికి పాల్పడవచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నటువంటి ఈ క్రమంలోనే మావోయిస్టులు వరుస ఎదురు దెబ్బలు తింటున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న వారం రోజుల క్రితమే 71 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లో లొంగిపోయినారు. ఇటు కొత్తగూడెంలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావుతో సహా పెద్ద ఎత్తున అటు కేంద్ర కమిటీ సభ్యులు, ఇటు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వివిధ కమిటీ సభ్యులు కూడా ఎన్కౌంటర్ లో మరణిస్తున్నారు. మరోవైపు రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. లొంగుబాట్లు కూడా ఉన్నాయి. కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇదే సందర్భంలో మావోయిస్ట్ పార్టీలో కూడా కొంత భేదాభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది బేషరత్తుగా వచ్చి లొంగిపోవాలి అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు కొంతమంది మావోయిస్టులు మాత్రం ఖచ్చితంగా తమ పందాన్ని వీడేది లేదు, ఖచ్చితంగా ఏదైతే గెరిల్లా యుద్ధం ఉందో సాయుధ పోరాటాన్ని వీడేది లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది మార్చి 30 నాటికి మావోయిస్టులు రహిత భారతదేశాన్ని చూస్తామని. ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా ఏదో ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్ లో పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి నష్టపోతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం కాంకేర్ అటవీ ప్రాంతంలో అయితే ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. గరుడు